శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం ఎస్ అమరనారాయణరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సంగం మండలం జెండా దిబ్బలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరావతి కోసం నిరంతరం పోరాడిన రైతుల త్యాగాలకు న్యాయం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పథకానికి అవసరమైన భూమిని సత్వరమే సమీకరించాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. ఈ పథకం అమలుకు సంబంధించి నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ పథకం అమలుకు గుర్తించిన భూమిలో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి జిల్లాలోని వ్యవసాయ వినియోగదారులకు పగటి సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే దీని ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ భూములపై ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును జిల్లాలోని అన్ని విద్యుత్ డివిజన్లకు పంపిణీ చేసి వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా అమలు చేయాలని జిల్లా టీబీ లెప్రసీ నివారణ అధికారి ఖాదర్ వలి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమ అమలుకు సంబంధించి నెల్లూరులో సామాజిక ప్రాథమిక ఏరియా కేంద్రాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖాదర్ వలి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన టీబీ మందులను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందించే సమాచారానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల నుంచి నెల్లూరు జిల్లాలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం విస్తృతంగా చర్చించామన్నారు. వీరి బోట్లను గుర్తించేందుకు సముద్రంలో గస్తీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 4 బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సముద్రంలో చేపల వేట కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీతో మత్స్యకారులకు ఆధునిక బోట్లను అందిస్తామని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. నెల్లూరులో ఆయన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా వాణిజ్య అవసరాల నిమిత్తం 20% గ్యాస్ సరఫరాను పెంచిందని, దీనివల్ల వాణిజ్య సంస్థలకు కూడా ఇబ్బందులు తొలగుతాయన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురైనా వాటికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనోహర్ స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గంలో ప్రవహించే పెన్నా నదికి ఇరువైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నుంచి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూత్రప్రాయంగా అంగీకరించారని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలంలోని గాంధీ ఆశ్రమం నుంచి పల్లిపాడు గ్రామం వరకు పెన్నా నదికి కుడివైపున 167 కోట్ల రూపాయలతో ప్రొటెక్షన్ వాల్, విడవలూరు మండలం ముదివర్తి నుంచి ఊటుకూరు వరకు 95 కోట్ల రూపాయలతో పెన్నా ఎడమవైపు కరకట్ట ఆధునీకరణ పనులకు చేపట్టాల్సిన అవసరం ఉందని హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టులో ఎగుమతి దిగుమతి కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసి ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలని పోర్టు అధికారులను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర మేరీటైమ్ బోర్డు అధ్యక్షుడు దామచర్ల సత్య, నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. చిన్నారుల ఎదుగుదల, మెదడు వికాసంలో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకమైనదని జిల్లా సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిని టి అరుణ అన్నారు. నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు గ్రామంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ఎంతో అవసరమన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. దేశ ప్రగతికి జనగణన ఎంతో కీలకమైనదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన ప్రక్రియలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను ఆయన స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, పేదల అభ్యున్నతికి జనగణన ఎంతో కీలకమన్నారు. దేశ అభివృద్ధికి ప్రణాళికలు, యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు ఈ వివరాలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం ఎస్ అమరనారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.